దేశంలో మళ్లీ ధరల పెరుగుదలపై ఆందోళనలు మొదలవుతున్నాయి. హోల్సేల్ స్థాయిలో వస్తువుల ధరలు పెరుగుతున్నాయని తాజా ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నాయి. దీని ప్రభావం త్వరలోనే సామాన్య ప్రజల జేబుపై పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆహార పదార్థాలు, ఇంధనం, తయారీ రంగాలకు సంబంధించిన వస్తువుల ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తుంది. హోల్సేల్ మార్కెట్లో పెరుగుతున్న ఖర్చులు చివరకు రీటైల్ మార్కెట్కు చేరి వినియోగదారులపై అదనపు భారం మోపే అవకాశం ఉంది. ఇప్పటికే కూరగాయలు, నిత్యావసర వస్తువులు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు హోల్సేల్ ధరలు కూడా పెరుగుతుండటంతో రాబోయే నెలల్లో మరింత ద్రవ్యోల్బణ ఒత్తిడి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రత్యేకంగా ముడి సరుకు ధరలు, రవాణా ఖర్చులు పెరగడం వల్ల తయారీ సంస్థలు కూడా ధరలు పెంచే అవకాశం ఉంది. దీని ప్రభావం ఎలక్ట్రానిక్స్ నుంచి ఆహార వస్తువుల వరకు అనేక రంగాలపై పడవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. రిజర్వ్ బ్యాంకు కూడా పరిస్థితిని దగ్గరగా గమనిస్తున్నట్లు సమాచారం. మరోవైపు సాధారణ ప్రజలు మాత్రం రోజు రోజుకి పెరుగుతున్న ఖర్చులతో ఆందోళన చెందుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ధరలు ఇంకా పెరుగుతాయా, లేక ప్రభుత్వం నియంత్రణ చర్యలు తీసుకుంటుందా?